విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. నలుగురు నిందితులు యువతపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు. వారి వేధింపులు తట్టుకోలేక నిన్న ఆత్మహత్యానికి పాల్పడి జరిగిన విషయం తండ్రికి చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. లా విద్యార్థినిపై నలుగురు కేటుగాళ్ళు అయితే లైంగికంగా కూడా వీడియోలు తీసి గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. విశాఖలో సెన్సేషన్గా న్యూస్గా మారింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులపై అయితే కేసు నమోదు అవ్వడం జరిగింది. ఈ నలుగురిలో అయితే ముగ్గురు లా చదువుతున్న విద్యార్థులు, అట్లాగే ఒకరైతే వరుణ్ మోటార్స్లో చేసిన కుర్రాడు. అయితే ఈ నలుగురు కలిపి లా విద్యార్థినిపై అయితే ఆగస్టులో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు నుంచి నేటి వరకు కూడా తనకి యొక్క ఎవరైతే లా విద్యార్థి ఉన్నో లా విద్యార్థికి లా చదువుతున్న యువకుడితో పాటు ప్రేమ వ్యవహారం అనేది కొద్ది రోజులు నడిచింది. ఇద్దరు చాలా నమ్మకం కొలిది బయటకు వెళ్తున్న నేపథ్యంలోని ఎవరైతే లా విద్యార్థిని లవ్ చేస్తున్న ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి అయితే ఫ్రెండ్స్తో పాటు కుమ్మక్కయ్యి ఆ యొక్క విద్యార్థినితో ఉంటున్న ప్రైవేట్ ఫొటోస్, ప్రైవేట్ వీడియోస్ కూడా తీసి ఆ విద్యార్థిని అయితే ఈ నలుగురు కలిపి బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. కిరాతకంగా కూడా ఈ యొక్క నలుగురు దొండగలు అయితే ఈ యొక్క లా విద్యార్థిపై అయితే చాలా వరకు ఒక జాలి లేకుండా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అయితే ఈరోజు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ అయితే ఈ యొక్క నలుగురు వ్యక్తులపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే ఈ యొక్క అంశంపై అయితే పూర్తి సీరియస్ అవ్వడం జరిగింది. అసలు ఈ ఆగస్టు నుంచి జరుగుతున్న వ్యవహారంలో అయితే మొత్తం ఈ యొక్క 3 నెలలు కూడా ఆ విద్యార్థినికి అయితే ప్రైవేట్ వీడియోలు ఏవైతే ఈ యొక్క నలుగురు దొండగులు కూడా చూపించి కూడా తనైతే లొంగ తీసుకున్న ప్రయత్నం అయితే చేశారు. అయితే తనకైతే ఏం చెయ్యాలో తోచలేని పరిస్థితుల్లో తన ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకున్నామనే నిమిషానికైతే తన తండ్రి అయితే చూసి కూడా ఏమైంది అని అడిగిన నిమిషానికైతే తనైతే చాలా వరకు కన్నీళ్లు కార్చుకొని తన తండ్రికి అయితే ఈ యొక్క విషయం అంతా తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. ఒక లా విద్యార్థికే కనీసం రక్షణ లేకుండా అయిపోయింది ఈ యొక్క సమాజంలో అంటూ కూడా తల్లిదండ్రులు అయితే చాలా వరకు బాధపడే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే తన తల్లిదండ్రులతో లా విద్యార్థి వచ్చి కూడా నలుగురు కేటుగాళ్ళపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ నలుగురిని అయితే పోలీసులు విశాఖపట్నం పోలీసులు అయితే అరెస్ట్ చేసి కూడా విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా ఇది ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏసీపీకి అయితే అప్పచెప్పే పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క కేసుని. ఇది విశాఖపట్నంలో గ్యాంగ్ రేప్ పై అప్డేట్స్. కెమెరామ్యాన్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి.